అంత ఎందుకు ఇచ్చారు? అప్పుడు విభజన చట్టంలో లెక్క ఉంది, రెవెన్యూ లోటు ఏదైతే ఉంటుందో దాన్ని కేంద్రం భర్తీ చేస్తుంది 5 ఏళ్ల పాటు అని. రెవెన్యూ లోటు అంటే ఏంటి? రెవెన్యూ ఖర్చు అంటే ఏంటి? రెవెన్యూ ఆదాయం అంటేనేమో ప్రభుత్వం వివిధ రూపాల్లో వచ్చే పన్నులు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, అలాగే FRBM నిబంధనల ప్రకారం అప్పులు, ఇవన్నీ కూడా రాబడు. అదే సందర్భంలో ఖర్చు అంటే ఏంటి? ప్రధానమైనది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలే, తర్వాత పెన్షన్, ఏది సామాజిక పెన్షన్లు కాదు, ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్, అట్లాగే ప్రభుత్వ మెయింటెనెన్స్. ఇవి ఖర్చు, అది ఆదాయం. ఈ రెండింటి మధ్యన గ్యాప్ వస్తే అది కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఇక్కడ అసలు లాజిక్ ఉంది. ఆ చట్టంలో మీరు ఇప్పుడు జీతాలు పెంచకూడదని కానీ అదేమీ రాసిలేదు. కాబట్టి రెవెన్యూ లోటు ఎంత ఉంటే అంత కేంద్రం భర్తీ చేస్తుంది. సరే, ప్రభుత్వ ఉద్యోగుల్లో సుదీర్ఘకాలం పాటు తన మీద ఉన్న వ్యతిరేకతని చల్లార్చుకోవడానికి చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైన అస్త్రం వేసేశారు. అది 40% పైన PRC. అక్కడ 40 అయితే ఇక్కడ 41, 42 పెట్టారు. అప్పుడు పర్సెంటేజ్ 40 పైన పెట్టారు. కేసీఆర్ కంటే 2 ఎక్కువ చేశారు. వాళ్ళ జీవితంలో 50,000 తీసుకునే వాళ్ళకి ఒకేసారి 90,000, ₹1,00,000 తీసుకునే వాళ్ళకి ఒకేసారి 1,50,000, ఆ రేంజ్లో పెరిగిపోయినాయి జీతాలు, విపరీతంగా పెరిగిపోయినాయి. ఇది ప్రభుత్వ ఉద్యోగుల్లో చంద్రబాబు అంటే విపరీతమైన ఆదరణ కారణమైంది. అది వాళ్ళల్లో అట్లా ఉపయోగపడిపోయింది. ఇంకోటి, మొన్నటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు వాళ్ళకి అపారమైన గౌరవం ఇచ్చారు. అశోక్ బాబు పుణ్యమ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు అడిగినవి చేయడం, వాళ్ళ కోసం ప్రత్యేకంగా సెక్రటరీ ఏది హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి వాళ్ళు కుదరదన్నప్పుడు 2-3 ఏళ్ళు అక్కడే ఉండడానికి ఒప్పుకున్నారు కదా. అట్లాగే ఆ తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు కూడా కుటుంబాలను అక్కడే వదిలేసి వస్తే శుక్రవారం మధ్యాహ్నం వెళ్ళిపోవడం, సోమవారం మధ్యాహ్నం రావడానికి ఒప్పుకున్నారు, ఇబ్బంది పెట్టకుండా సచివాలయ ఉద్యోగులనేది. అట్లాగే